మీతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే నేను చెప్పిన 11 ఏళ్లుగా బీజేపీ అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు, ఇచ్చింది గుండు సున్నా. ఇది వాస్తవం. ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది. ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్ బీజేపీ కాదా? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి రెండు దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో 70 లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం ఎండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాలు కావాలి. ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి, ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాక్ మార్కెటింగ్ చేయాలి. ఇదే దందా. అందుకే అంటున్నారు రెండు దొందే. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక వ్యక్తిగా రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు చేసిందేమీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీగా మేము ఎన్నిక డేట్ దగ్గరకు వచ్చినాడు నిర్ణయం తీసుకుంటాము, అప్పుడు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటను కూడా మీరు నమ్మితే నేనేం చేయలేదు. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు అర్థం చేసుకోండి. రెండు పార్టీలు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా ఇవాళ మాట ఇస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్నా ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి, మేము ఇస్తాం. ఏడొచ్చింది మీకు 6 గ్యారెంటీలు వచ్చినట్టే ఉన్నది. కానీ మీరు నమ్మితే మీ కర్మ, అది నేను చేయలేను. తులం బంగారం కూడా వచ్చేసింది, 2500 కూడా వచ్చేసినాయి, రైతులందరికీ 15,000 కూడా అడ్డాయి. నువ్వు మహేష్ గౌడ్ మాటలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలైపోయినాయి. మీరు నమ్మదలుచుకుంటే మీరు నమ్మండి, మేము ఈ చిల్లర మాటలు మేము నమ్మము. ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం.